నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 1,20,00,000 రూపాయలతో సౌత్ మోపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సౌత్ మోపూర్ గ్రామానికి 2,55,00,000 రూపాయల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. రాజకీయ చైతన్యానికి మరో పేరు సౌత్ మోపూర్ గ్రామం అని, గత 3 ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా నన్ను ఆదరించి భారీ మెజారిటీలు ఇచ్చిన గ్రామాల్లో సౌత్ మోపూర్ గ్రామం ఒకటని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నేను టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశానంటే పని పూర్తి కావాల్సిందే అన్నారు. నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ప్రతి ఇంటికి వస్తున్నాడు, ఆదరించండి, ఆశీర్వదించండి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ జలదంగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ అతిపెద్ద పంచాయతీల్లో ఒకటి. రాజకీయ చైతన్యానికి మారు పేరైన సౌత్ మోపూర్ 3 ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాల్లో సౌత్ మోపూర్ ఒకటి. మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాలాంటి సామాన్య కుటుంబీకుడు ఎమ్మెల్యే కాబోతున్నాడని నాకు అండగా నిచ్చినటువంటి గ్రామం. ఈరోజు గతంలో సౌత్ మోపూర్ గ్రామంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కానీ మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈరోజు సౌత్ మోపూర్ గ్రామంలో అక్షరాల 1,22,00,000 రూపాయల వ్యయంతో అక్షరాల 1,22,00,000 రూపాయల వ్యయంతో సౌత్ మోపూరు మొగళ్లపాడు సౌత్ మోపూర్ పంచాయతీకి నిధులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లోనే ఏదైతే రమేష్ కాయత్యం 7 నెలల్లోనే మొత్తం 2,58,00,000 ఒక సౌత్ మోపూర్ గ్రామానికి 2,58,00,000 7 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గ్రామానికి పెట్టినటువంటి ఖర్చు అంటే జరుగుతున్న పనులు అన్నీ కలిపి ప్రారంభమవుతున్న పనులు అన్నీ కలిపి 2,58,00,000. ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 1,22,00,000 ఈరోజు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏమీ లేదు. అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి 12,00,000 రూపాయలు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ 1,00,00,000 రూపాయలు, ఇరిగేషన్ శాఖ 25,00,000 రూపాయలు. మొత్తం కలగలిపితే 2,58,00,000. 7 నెలల్లో ఈ యొక్క సౌత్ మోపూర్ గ్రామానికి వివిధ రకాల శాఖల ద్వారా రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ అన్నీ కలగలిపి ఈ యొక్క గ్రామస్తుల కోరిక మేరకి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల సూచనల మేరకి 2,58,00,000 ఈ గ్రామంలో ఏదైతే పనులు జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 1,22,00,000 రూపాయలు మొత్తం కలిపి ఇప్పుడు దాకా జరిగినవి జరుగుతూ ఉన్నవి ఈ రోజు నుంచి జరగాల్సినవి అన్నీ కలగలిపి 2,58,00,000 రూపాయలు. ఈ ఒక్కరోజే అందులో 1,22,00,000 రూపాయలతో మన శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా సౌత్ మోపూర్ గ్రామానికి సంబంధించి ఇంకా అనేక రకాల సమస్యలు దృష్టికి వచ్చాయి. వాటిని కూడా ఏదైతే జిల్లా పరిషత్ స్కూలు గోడ దగ్గర నుంచి కలుజులమిట్టలో ఉన్నటువంటి సమస్యల దగ్గర నుంచి ప్రతి సమస్యను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామని, రూరల్ నియోజకవర్గంలో నేను ఆశించేది ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు అందుబాటులో వ్యక్తి అనుకుంటే ఎవరికి నచ్చితే వారికే ఓటు వేసుకోవచ్చు. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నాలు కావాలా. అందుకు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాల. మరీ ముఖ్యంగా
పల్లె ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఎక్కడా కూడా తగాదాలు ఉండకూడదు, ఎక్కడా కూడా పోలీస్ కేసులు వేధింపులు ఉండకూడదు. గత 10.5 సంవత్సరంగా నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ కొట్లాటలు లేవు, ఫ్యాక్షన్ హత్యలు లేవు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ గ్రామంలో ఎన్నికల్లో నాకు చేసినా చేయకుండా వారితోనే ఒకే రకంగా ఉండి నేను వాళ్ళని కోరుకునేది ఒకటే, గ్రామాలన్న తర్వాత తగాదాలు రాకుండా ఉండవు. చెట్ల కాడో, పుట్ల కాడో, గట్ల కాడో, నీళ్ల కాడో, మజ్జిగ కాడో, పాల కాడో, పెరుగు కాడో తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ తగాదాలు వచ్చినప్పుడు ఆ గ్రామంలోనే పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేయండి, పెంచి పోషించకండి. ఎందుకంటే తగాదాలు పెంచి పోషిస్తే అది ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, తగాదాలు ప్రారంభించడం మన చేతిలో ఉంటుంది, దాని ఆపుదల మన చేతుల్లో ఉండదు. అది ఎక్కడ దాకా దారి తీస్తుందో కూడా తెలియదు. రేపటి రోజున మన కుటుంబాలు ఛిద్రం అవుతాయి. లాయర్ల చుట్టూ తిరగలేక, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేక, జైళ్ళ కమ్ములు లెక్క పెట్టలేక, మన భార్య బిడ్డలు మనల్ని చూసేదానికి వేదంతో గురే పరిస్థితులు. అలాంటి వాతావరణం వద్దు. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పని ప్రతి గ్రామంలో కూడా ఏదైతే నా శక్తికి మించి ఎక్కడికక్కడ ఆ యొక్క విభేదాలు పెరిగి పెద్దవి కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు చూశారు, నెల్లూరు ఆ తాడిపత్రి రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో. గతంలో ఆ రోడ్డుని అనేక ప్రయత్నాలు చేసి శాంక్షన్ చేయించిన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నా మీద కోపంతో ఆ రోడ్డుని క్యాన్సిల్ చేయడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే తెలుగుగలడు చేసే పని కాదు. ఎందుకంటే ఒక రోడ్డు చేసి దానివల్ల ప్రజల్లో గౌరవం పొందాలి, కానీ నా మీద కోపంతో ఆ రోడ్డు క్యాన్సిల్ చేయించారు. అందుకే నేను కూడా ఒక పంతంగా తీసుకొని నేను గెలిచిన వెంటనే నెల రోజుల్లోనే మీ అందరి సమక్షంలో పనులు ప్రారంభించడమే కాదు, ఈరోజు వేగవంతంగా కూడా పనులు దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవం. ఎందుకని చెప్తున్నానంటే నేను మా నాయకులకి అందరికీ చెప్తూ ఉంటా, అధికారులకు కూడా చెప్తూ ఉంటా, టెంకాయ కుడితే శంకుస్థాపన చేస్తే పని జరగాల్సిందే, పని పూర్తి కావాల్సిందే. పనులు జరగకుండా, పనులు పూర్తి చేయకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత కొంతమంది నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఎవరేం అడుగుతుంది అనేది సరేనని చెప్పని ఒక టెంకాయ ఒకటి ఉందని, చాలా తక్కువ ధరకు వస్తుందని టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేయటం. అందుకే ప్రజలందరూ కూడా వాళ్ళకు ముద్దు పేరు పెట్టారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన తర్వాత అప్పటి నాయకులు చేసినటువంటి ఈ యొక్క టెంకాయలు ప్రజల్ని ఏదైతే మోసం చేయాలా అన్న ఆలోచనతో చేసినటువంటి నాయకులందరూ కూడా టెంకాయ బ్యాచ్ అని పేరు పెట్టారు. ఆ టెంకాయల బ్యాచ్కి ఎలక్షన్లో కూడా గుణపాఠం చెప్పారు. మాది మాత్రం మనది మాత్రం టెంకాయల బ్యాచ్ కాదు. ఏదైతే శంకుస్థాపన చేశామో పని జరగాలి. అతి త్వరలోనే మొట్టమొదటగా ఈ రోడ్డు 55 లక్షల రూపాయలతో జనార్దన్ ప్రారంభమవుతుంది. ఎప్పుడు డబ్బులు ఇస్తావో పూర్తి చేసి నెల రోజుల్లో రాసి పెట్టుకోండి. ఈరోజు తేదీ 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖు లోపల, మార్చి 6వ తారీఖు లోపల ఈ ప్రధాన రోడ్డు 55 లక్షల రూపాయలతో పూర్తవుతుంది. మిగతా పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తామని, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడికక్కడ అవకాశం దొరికిన నిధులు కేటాయిస్తానని మీకు కూడా నేను మనవి చేసేది ఒకటే, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. కారణం ఏంటంటే ఇప్పుడే ఎలక్షన్ లేవు, నేను ఓట్ల కోసం రాలా, ఏదో చేతనైంది చేసేదానికే వచ్చా. మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కూడా చెప్పా, ప్రజలను నమ్ముకుంటే, జనాలను నమ్ముకుంటే ఎవడూ నష్టపోడు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే మావాడు అనుకుంటే ప్రజలు ఎందాకైనా నీతో ఉంటారు. కాబట్టి ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్న ధోరణ కాకుండా ఇప్పుడే కేవలం గ్రామాలకు పోతాం, శంకుస్థాపనలు చేస్తాం, అక్కడ 50 మంది 100 మంది వస్తారు. పూర్తి అవగాహన ఉండదు. పూర్తి అవగాహన ఉండాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పని ఎన్నికలు లేని వేళ ఈ ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎవరు చేయని విధంగా మీ అందరి ఆశీస్సులతో నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ప్రతి ఇంటికి వస్తున్నాడు. ఆ ఇంటికి రావడమే కాదు, ఎక్కడైనా సమస్యలు అడిగినప్పుడు అవి పరిష్కారం కాని సమస్యలు అయితే నా వల్ల కాదు అని చెప్పి, ఈ పరిష్కారం కాదని చెప్పి, పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కారం చేయి. ఒక్కసారి ఫోన్ కాల్ వచ్చిందంటే, ఒక్కసారి మన సమస్య చెప్పారంటే ఇక మళ్ళీ వాళ్ళు మర్చిపోవచ్చు. కానీ సమస్యలు ఉంటాయి, వెంటనే ఫోన్ చేసి కావని చెప్పి. సౌత్ కోపూర్ గ్రామంతో నాకు సంతోషం ఏంటంటే ఈ గ్రామంలో
ప్రతి ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు ఏదైనా సలహా సూచన చెప్పాలంటే. ఆఖరికి ఎంత సంతోషం అంటే ఎవరో పిల్లోడు ఫోన్ చేశాడు, 12 ఏళ్ళ పిల్లోడు, అన్న క్రికెట్ కిట్ కావాలని చెప్పాను. నిజంగా నేను గర్వపడ్డా. 12 సంవత్సరాల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేశాడంటే ఆ పిల్లవాడి గుండెల్లో కూడా నేనుండా, ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా. అదే నమ్మకాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు సంపాదించుకోవాలని చెప్పని కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నన్ను మించి, నాకు మించి మీ అందరి మనసులు గెలుచుకుంటాడని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.